హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ డైరీ ఫార్మ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జీలకర్రగూడ వచ్చాం ఫ్రెండ్స్. ఈ జీలకర్రగూడెంలో గుంటపల్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో మనకు అప్పట్లో బౌద్ధ మతస్థులు నిర్మించినటువంటి గుహలు కానీ, లేకపోతే మన పాండవులు వనవాసం చేసినప్పుడు ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాలు ఉండడం అనేది జరిగింది. ఈ మన హనుమాన్ అనేది ఆర్చ్ ఉందన్నమాట. ఆర్చ్ చూపిస్తున్నాం చూడండి, మొత్తం అంతా కూడాను. ఈ ఆర్చ్ అనేది అప్పట్లో నిర్మించలేదు, కానీ ఈ మధ్యకాలంలో రీసెంట్గా అనేది ఇది మన ప్రభుత్వం నిర్మించినవి. దాదాపుగా ఒక 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉండొచ్చు దీనికి. మన ప్రతిదీ కూడా ఇదంతా ఈ వే, ఇది మనం ఆ గుహలకి వెళ్ళే వే అనమాట. ఇది మొత్తం కూడా చూపిస్తాము. ప్రతిదీ కూడా ఏది మిస్ చేయము. మన వీడియో కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నారో ఏంటనేది కామెంట్ చేయండి. ఏది కూడా మిస్ చేయమన్నమాట. మేము దాదాపుగా 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాం. అప్ అండ్ డౌన్ 400 కిలోమీటర్లు అనమాట. ఇంత కష్టపడి మేము అక్కడి నుంచి వచ్చినందుకు మీరు లైక్ అనేది చేసి వీడియో చూసారంటే మాకు అనేది బూస్టప్గా ఉంటుంది అనమాట. లేదు మీరు ఏదో తీసాడులే చేసాడులే అని చెప్పి పైన చూసేసి స్కిప్ చేసి చూసారా అంటే మేము పైన కష్టానికి ఫలితం అనేది దక్కదనమాట. మా అందరి దయ నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మన వీడియో అనేది స్టార్ట్ చేసి చూడండి. మొత్తం విజువల్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటంటే మొత్తం చూపిస్తాము. ఈ ఆర్చ్ కూడా చుట్టూ ఎలా ఉంది మొత్తం కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట. చూడండి, చాలా డెకరేటివ్ గాను అప్పట్లో ఆర్కిటెక్ట్ అంతా కూడాను ఈ మధ్యకాలంలో అయినా కూడా చాలా బాగా చెక్కారనమాట. ఆర్చ్ పిల్లర్స్కి మొత్తం కూడా ఎలా ఉందో చూడండి, చాలా అద్భుతంగా చెక్కారన్నమాట. చూస్తున్నారు కదా, రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే మనకి ఈ ఆర్చ్ శంకుస్థాపనకి చేసింది. మనకి ఇక్కడ బోర్డు కూడా ఉంది, చూసుకోవచ్చు. మనకి అంచనా విలువ 20 లక్షల దాకా ఉందన్నమాట. ఇది చూస్తున్నారు కదా, 2019లో 9వ తారీఖు 1వ నెల 2019లో ఈ ఆర్చ్ అనేది నిర్మించడం అనేది జరిగింది. ఏంటంటే దీనికి పెయింటింగ్ వర్క్ అనేది లేకపోవడంలో కొంచెం మనకి ఈ విధంగా కనబడుతుంది. పెయింటింగ్ వర్క్ అన్ని కానీ చేస్తే చాలా బాగా కనబడుతుంది అనమాట. మీకు ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారంటే ఇది బాదం చెట్టు అనమాట. చూసారు కదా, ఆర్చ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది. మనకి ఈ వైపు చూస్తున్నామంటే మనకి కనకదుర్గమ్మ గుడి కూడా ఉంది. ఈ గుడి కూడా చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంత కష్టపడి వీడియో చేస్తున్నామంటే మరి మీరు లైక్ చేయకపోతే ఇంకా సుఖమైన ఫ్రెండ్స్ మీకోసమే కదా ఎంత కష్టపడి వీడియో చేస్తుంది. మీరు చేస్తున్నారు, వ్యూస్ అయితే బాగుతున్నాయి ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబర్లు రావట్లేదు, లైక్లు రావట్లేదు, కామెంట్ చేయట్లేదు. కనీసం కామెంట్ అని చేయండి, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కామెంట్ చేయండి. మీరు అనేది లైక్ చేస్తేనే కదా మా పోస్ట్ అప్ ఉండేది. మొత్తం ఇవే అంతా ఎలా ఉందో చూపిస్తాను, రండి చూపిస్తాను. మొత్తం కూడా ఫ్రంట్ మనం ఇంకొంచెం లోపలికి 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ వెళ్తే మనం అనేది గుంటపల్లి గుహల దగ్గరికి వెళ్తాం. ఇది గుంటపల్లి గ్రామం అయినా కూడా మన ద్వారకా తిరుమల అవన్నీ దాటుకుంటూ రావాలన్నమాట. మొత్తం కూడా చిన్న తిరుపతి అంటారు కదా, అవన్నీ దాటుకుంటూ రావాలి. దాదాపుగా 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చామన్నమాట. మీకోసం కష్టపడి వచ్చి వీడియో చేస్తున్నాం. ఈ వీడియోకి కనీసం ఒక 500 లైక్స్ అన్న ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు కూడాను మీకు వే అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. మన బండి అంత పక్కన బండి వేసుకుని వెళ్దాం, చూపిస్తాం బండి మీద. చూస్తున్నా ఫ్రెండ్స్, షార్ట్ వెరైటీ అరటి అనమాట. అంటే మనకి బాగా పెద్ద పెద్ద చెట్లు వస్తాయి కదా. ఇదిగో ఈ పక్కన కూడా పెద్ద గేల ఉంది, ఈ పక్కన చిన్న గేల ఉంది. చూసారా, షార్ట్ వెరైటీ చాలా చిన్నగా ఉన్నప్పుడే కాయలు అనేది కాయడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఏది మిస్ చేయం. ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా చిన్నగా ఉన్నప్పుడే కొబ్బరికాయలు వచ్చేస్తాయి. మా సైడ్ అయితే బాగా పెద్దగా అయ్యే కదా కూడా రావన్నమాట. కానీ ఇక్కడ అలా కాదు, చాలా బాగా వచ్చేస్తాయి. చూసారా, ఇవన్నీ కూడా ఏదో పక్కన పడేసినవి. ఇదిగోండి ఈ పక్కన కూడా చూడండి, ఇటు కూడా ఎలా ఉన్నాయి గెల వచ్చేసింది. చూసారా, అది మనం చెట్టు కానీ పెంచి నీళ్ళు పోసి చేసిన దానికైతే గెలనే ఇలా రావన్నమాట. కేవలం ఈ పక్కన ఆ చెట్లు కొట్టేసి పక్కన పడేయడం వల్ల మొలకెత్తినవి. మొత్తం అంతా వ్యూ అంతా చూపిస్తాను, ఎక్కడ మిస్ చేయొద్దు. మన చుట్టూ అంతా కూడా కొండలే, ప్రతిదీ కూడా కొండలే ఉన్నాయన్నమాట. మేము మధ్యలోకి వచ్చాం, చాలా కష్టపడి వచ్చాం ఫ్రెండ్స్. చూసారా, అది ఆ పక్కన రాళ్ళు చూసారా, కొండరాళ్ళు, అంతా కొండ వ్యూ అనమాట. అది కనిపిస్తుంది కదా, చూడండి అంతా కూడా కొండే, మొత్తం వ్యూ అంతా కొండ. అది చూస్తున్నారు కదా, కొండల మధ్యలోకి వచ్చాం, అడవిలోకి వచ్చాం. డీప్ ఫారెస్ట్ ఇది మొత్తం కూడా, డీప్ ఫారెస్ట్. పైన చూస్తున్నామంటే అంతా కొండ అనమాట. చూస్తున్నారు కదా, ఎప్పుడు పాతకాలం కట్టడాలు కట్టేసి క్వార్టర్స్ లాంటి కట్టేసి అలా ఉంచేశారన్నమాట. చూస్తాను చూడండి, ఇక్కడ పాడుపడ్డ బావి ఉంది. ఈ బావి లోపల వాటర్ ఎంత ఉందో ఏంటనేది చూద్దాం, పదండి వెళ్దాం ఒకసారి బావి దగ్గరికి. ఏది మిస్ చేయండి. ఆ మామిడి చెట్టు చూడండి, అసలు ఎంతలా ఉంది చూసారు మామిడి చెట్టు మొదలు అనేది. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి, రండి ఎలా అని చూపిస్తాను చూడండి. బాగా నీళ్ళు అనేది తెలీదు, చూస్తాను. మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. వాటర్ అంటే కొండేరియా కదా, వాటర్ అనేది లేదనమాట. చూడండి లోపలంతా ఎలా ఉందో, చుక్క వాటర్ లేదు ఫ్రెండ్స్, మొత్తం కూడా ఎండిపోయింది. ఇక్కడ పరిస్థితి అది ఫ్రెండ్స్. మనం వచ్చేటప్పుడు కూడా మీరు ఫుడ్ వాటర్ ఫెసిలిటీస్ అనేది మీరు తెచ్చుకోండి. కార్లో వచ్చినా సరే, బైక్లో వచ్చినా సరే మీరు తెచ్చుకున్నారంటే ఇక్కడ దాహం అనేది తీరద్దు అనమాట. మనకు లోపలికి వెళ్ళిన తర్వాత క్యాంటీన్లు ఉన్నాయా లేకపోతే స్టోర్స్ ఉన్నాయా అనేది మనకు తెలియదు. ప్రజెంట్లో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంది, వాతావరణం ఏంటి, మనకి ఏం అందుబాటులో ఉన్నాయి, ఏమేమి దొరకవు, ఏం తెచ్చుకోవాలి అది కూడా పూర్తిగా చెబుతాను. వాటర్ ఫుడ్ మాత్రం చిన్నపిల్లలతో వచ్చేప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఒక క్యాన్ అనేది తెచ్చుకోండి. ఒక 20 లీటర్స్ క్యాన్ అనేది క్యారీ చేసినారంటే మీరు సేఫ్గా వెళ్తారన్నమాట. లేదంటే చూసారు కదా, కింద పెద్ద బావి, అది ఎండిపోయింది. వాటర్ అనేది కొంచెం కష్టం అవుతుంది, అంతా కొండేరియా కాబట్టి. రండి చూపిస్తాను రండి. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇదంతా దారి అన్నమాట. చూసారా, అది కాదు కొండలు చూడండి, కొండల మధ్యలోంచి వస్తున్నాం మనం. అక్కడికి వెళ్తున్నా, ఇవే ఇది
చూశారు కదా, మొత్తం పచ్చటి అడవి, స్వచ్ఛమైన ఆక్సిజన్ అన్నమాట. మనకి మనం అంతా పొల్యూటెడ్ ప్రపంచంలో బతుకుతున్నాం, కానీ ఇక్కడ అనేది చాలా స్వచ్ఛమైన ఎయిర్. చూసారా, మీ గోడ అంత కష్టపడి వచ్చాను చూసారు ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ అయ్యండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం కదా, మన పోస్ట్ ఆఫ్ మనకి వ్యూస్ అంటారా, వ్యూస్ వచ్చేస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్ రావట్లేదు. చూసారు కదా ఎంత అందంగా. మీకోసంగా నేను కష్టపడి వచ్చేస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏ ఊరికి చూస్తున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ మన వాటర్ ట్యాంక్ అనేది ఉంది. ఇదిగో ఇక్కడ బోర్డు ఉంది చూడండి ఫ్రెండ్స్, బోర్డు చూపిస్తాను. రాతి గుహాలయం, గుంటపల్లి, అమరావతి మండలం. అమరావతి అంటే మళ్ళీ అమరావతి అనుకునే వాళ్ళు, అది కాదు ఫ్రెండ్స్. ఇది ఈ అమరావతి వేరన్నమాట. ఇది భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతీయ పురావస్తు సర్వేక్షణ. చూశారు కదా, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అంట. చూసారా ఫ్రెండ్స్, ఇందాక మనం ఒక బావి చూసాం కదా, బావిలో వాటర్ లేదు, మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ చూసారంటే ఈ నీళ్ళ తొట్టులో ఏదైనా పశువులు కానీ పక్షులకు కానీ తాగడానికి అనేది వాటర్ అనేది ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఏదన్నా జంతువులు అవి కూడా ఇబ్బంది పడకుండా. ఇక్కడ మనం చూస్తున్నామంటే వాటర్ అనేది వస్తుంది. చూసారా వాటర్ ఎలా వస్తుందో చూడండి, తాగుతున్నాం చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటర్ కూడా చాలా తెల్లగా ఉన్నాయి అనమాట. దగ్గరికి చూపిస్తాం రండి ఫ్రెండ్స్. ఇది వాటర్ అనేది చాలా ప్యూర్ వైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్, కానీ వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఇలాంటి చోట. రండి దగ్గరికి చూపిద్దాం రండి. ఎలా ఉందో వాటర్ అనేది, ఎలా ఉందో కామెంట్ చేయండి. దోపిడితో పట్టుకుంటాను. చాలా మనకి మినరల్ వాటర్ ఫ్రెండ్స్, మినరల్ వాటర్ అన్నమాట. చూసారా ఎలా ఉన్నాయో వాటర్ అనేది. చూస్తాం, తాగుతాను చూడండి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. కానీ ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు మీకు కాస్త వరకు వాడుకోండి, వాటర్ అనేది వేస్ట్ చేయకండి. చూసారా లొకేషన్, చూసారా ఎలా ఉందో. ఇక్కడ బోర్లోంచి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ 2 బోర్లు ఉన్నాయి, ఈ 2 బోర్లోంచి వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ అద్భుతం ఏంటంటే మనకి సిటీలోనే వాటర్ పడతలేదు, ఇంత కొండ ఏరియా అండి, కొండ లోపల కూడా వాటర్ అయిపోయింది అంటే చాలా అద్భుతం అనమాట. చూస్తున్నారు కదా, ఏది మిస్ చేయమన్నమాట. మొత్తం తీసి చూపిస్తాం. వీడియోలో ఎంత అవుతుంది అనుకోవద్దు, ప్రతిదీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా చూస్తున్నారంటే కొండ చూసారా ఎలా ఉందో, మొత్తం అంతాను కొండ వ్యూ అంతాను. చూసారు కదా ఎంత బాగుందో. రండి మీకు మొత్తం అంతా చూపిస్తాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, వ్యూ అనేది ఎలా ఉందో, దారి ఎలా ఉందో. దారికి ఇరువైపులా కూడా మనకి కాంక్రీట్ రోడ్ అనేది వేసారు, ఇరువైపుల చెట్లు అనేవి ఎలా ఉన్నాయి చూసారా. ఇదిగో ఈ పక్క కట్టడాలు అనేవి ఉన్నాయి, పాత కట్టడాలని చూడండి, ఏది కూడా మిస్ చేయమన్నమాట. చాలా బాగున్నాయి. ఇక టాయిలెట్స్ అయ్యి చూసారా, మన గూగుల్ మ్యాప్లో కనపడతాయి అన్నమాట. శౌచాలయాలు తెలుగులో చెప్పాలంటే. చూస్తున్నారు కదా, కొత్త కట్టడాలు కడుతున్నారు ఇక్కడ. ఇక మనకి పగిన మెట్లు ఉన్నాయి, మెట్లు కూడా చూపిస్తాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది టికెట్ కౌంటర్ అన్నమాట. చూపిస్తాను రండి. టికెట్ అనేది కౌంటర్ లోంచి ఇద్దరికండి అటు రావాలా, అటు పక్కన రండి. ఇద్దరండి. ఏమండి ఎలా లేదా. చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం అంతా వ్యూ ఎలా ఉంది ఏంటనేది. మనకి మెట్ల పైకి వెళ్ళడానికి దారి ఉందన్నమాట. మొత్తం మనకు దగ్గర 3 గృహాల దాకా ఉన్నాయి అన్నారు. మొత్తం పైన ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను రండి. మెట్ల వ్యూ అనేది ఎలా చూపిస్తాను. చుట్టూ అంతా మనం డీప్ ఫారెస్ట్ లో ఉన్నాం, మొత్తం ఫారెస్టే అంతా కూడా. మొత్తం మీకు చూస్తున్నారంటే అంతా రాకుతూనే ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచో దాదాపుగా పాండవులు వనవాసం చేసినప్పుడు కూడా ఏ గుహల్లోకి వచ్చేసారంట. మన బౌద్ధ మతస్థుల తోపాలు వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్యానం ఎలా చేసుకున్నారు, వాళ్ళ కట్టడాలు ఎలా ఉన్నాయి, మొత్తం అంతా కూడా చాలా క్లారిటీగా చూపిస్తాం. ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. గంట సింబల్ మోగించండి. మీరు ఏ ఊరి నుంచి వస్తున్నారో ఏంటి అనేది మొత్తం కూడా కామెంట్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి. లైక్ చేస్తే మాత్రం మర్చిపోకండి. చూడండి, ఈ పైకి ఎక్కిన తర్వాత కొండ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉందన్నమాట. కొండ వ్యూ అంతా కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఎక్కడి నుంచి చూశారు కదా, మెట్లు అనేవి చాలా మెట్లు ఉన్నాయి. ఇన్ని మెట్లు ఇంకెన్ని మెట్లు ఉంటే తెలియదు, ఉండటం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ వ్యూ అని చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో వ్యూ అనేది, చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూసారా చుట్టూ కూడా పచ్చని చెట్లే, ప్యూర్ ఆక్సిజన్. చూస్తున్నారు కదా, మొత్తం అంతా చూపిస్తాం రండి. టికెట్ అయితే 50 రూపాయలు ఇద్దరికే 50 రూపాయలు టికెట్కి. ఒక మనిషికి అయితే 10 రూపాయలు. బయట నుంచి వస్తారు కదా వేరే దేశాల వాళ్ళు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకైతే 300 బయట వాళ్ళకైతే. మన ఇండియాలో ఎవరైనా సరే ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా 25 రూపాయలు, పిల్లలకైనా 25 రూపాయలు, పెద్దవాళ్ళకైనా 25 రూపాయలు. ఫారెనర్స్కి మాత్రమే 300 ఉంటుంది. మనకు చూసుకుంటే మొత్తం కొండ వ్యూ నుంచి చూడండి, అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను చూడండి.
ఎంత ఉందనేది మొత్తం అంతా చూడండి. చాలా క్లారిటీ భలే కనపడుతుంది, కళ్ళు చెదిరిపోతుంది అనమాట చూస్తుంటేనే. చాలా చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం అంతా. ఏరియా వాతావరణం అంతా కూలింగ్ అనేది అద్దరగొట్టేసింది అనమాట. అంత బాగుంది. మనకి పక్కన చూసామంటే పైకి అనేది వాటర్ ఫెసిలిటీ కోసం దీనికోసం అనేది పైప్ లైన్లు ఉన్నాయి. వాటర్ అనేది పైన వస్తున్నాయో లేదో అక్కడ చూసి చెప్తాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి వాటర్ అనేది రాకుండా ఉంటాయి, ఎందుకంటే ఇంత పైకి ఎక్కించి వాటర్ ఫెసిలిటీ అని చేయాలంటే కష్టం అనమాట. దాని గురించి అనేది పైన నమ్మకం పెట్టుకోకూడదు. మనం అనేది వెళ్తా వాటర్ అనేది క్యారీ చేయాలి. అప్పుడు మనకి వాటర్ కోసం అనేది ఇబ్బంది ఉండదు. మనం ఎలా చూస్తున్నామంటే పైన ఇంకా గుహలు ఉన్నాయి. కాకపోతే మనం ఈ పైకి ఎక్కిన తర్వాత మనకి చుట్టూ 3 కేవ్స్ ఉంటాయి. ఆ 3 కేవ్స్ కూడా అలా కవర్ చేయడానికి అనేది ఉంటుంది అనమాట. అవుట్ సైడ్ అనేది చూస్తున్నారు కదా, వ్యూ అనేది ఎలా ఉందో అదిరిపోద్ది అనమాట. వ్యూ అంతా కూడా ఉంది. దగ్గర 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను. ఇప్పటికి మళ్ళీ అప్ అండ్ డౌన్ 400 కిలోమీటర్లు ఉంటాయి. మీరు లైక్ వేయలేదా అంటే మీకు ఇంకా వీడియో లెంత్ ఎక్కువ పెంచేస్తాను అనమాట. స్కిప్ చేసి చూసారా మిస్ అయిపోతారు. మొత్తం ఎక్కడ కూడా మంచి లొకేషన్ ఉన్నాయి చుట్టుపక్కల అంతాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మొత్తం కూడా చూడండి. మీరు వచ్చి ఎక్కడి నుంచి వచ్చేసి మన టౌన్ ఏరియాలో నుంచి పని మానుకుని మీ జాబులు మానుకుని వచ్చి చూడాలని చూడలేరు. నేను చూపిస్తున్నందుకు లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారా చెత్త ఎలా ఉందో, చూసారా చెత్త చూసారా. ఎవరు తుడుతుంది ఇది, ఎవరు దాడి శుభ్రం చేసుకోవాలి, కానీ ఎవరు లేడు. కానీ తుడిసిన వేస్టే. ఎందుకంటే చుట్టూ చెట్లు చూసారా, ఎన్ని చెట్లు ఉన్నాయా. 5 నిమిషాల కోసం పడిపోతున్నాయి. ఇందులో దాకా చూసాం. పాపం వాళ్ళు క్లీన్ చేశారు మొత్తం అంతా. సుఖమే ఉంది. ఎండిపోయిన ఆకులు అలాగేం చేస్తాయి, గాలికి వెళ్తాయి, భూమి మీదగా వస్తాయి. చూసారా మొత్తం ఏమన్నా ఆయాసం వచ్చేస్తుంది. ఆయాసం. ఏ కొండ చెరువులు ఉంటాయి, ఏ పుళ్ళు ఉంటాయి భయం వేస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఉండవు. పాములు అంటూ ఉంటాయి కానీ కొండ చెరువులు లాంటివి మిగతా ఏమీ కొండవు అన్నమాట. చూసారా మెట్లు కష్టపడి కట్టారు. కట్టినాడు ఎంత కష్టపడ్డాడు, ఎక్కడ నేను కష్టపడి వస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. ఇన్ని వీడియోలు తీసాను కానీ నాకు ఏ రోజు ఇంత ఆయాసం రాదనమాట. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. పైకి వచ్చేసరికి మొత్తం దారులు అలాగేలాగా అల్లకల్లా మనకి ఎటువంటి పిచ్చకి రావచ్చు. ఇదిగో చూసారా ఈ దారి చూసారా. ఈ పైకి వెళ్ళడానికి కూడా ఉండిద్ది. ఇవన్నీ చూపిస్తాను మొత్తం కూడాను, ఎక్కడా మిస్ చేయను. ఇటే కదా నిన్న అతను చెప్పింది దారి. ఇలా వెళ్ళిపోయి అలా తిరిగి వచ్చాడు. మొత్తం ఫుల్గా కవర్ చేస్తాను చూడండి, ఎక్కడ మిస్ చేయను. ఇదిగో ఆ పక్కన చూస్తున్నారా, అంతా కూడా కవర్ చేస్తాను అనమాట. చూడండి ఎక్కడ మిస్ చేయను, ఎక్కడ కూడా. ఇదిగో కొండపైకి వెళ్ళి మార్గం అప్పు అంటే పైకి కదా, కిందకని కామెడీ పెట్టబోతుంది మళ్ళీ పైకే అప్పు అంటే ఇటే. చూడండి మొత్తం చూపిస్తాను. చూసారు కదా బోర్డు కొట్టి ఎవరు పెక్కంటారా బాబు వచ్చిన వాళ్ళు, మళ్ళీ అనమలు వచ్చే వాళ్ళు తెలియాలి కదా. మొత్తం వెళ్ళమంతా అలా చూసేసి వెళ్ళిపోవాలంతే. ఎక్కడ కానీ మరి ప్లాస్టిక్ మాత్రం తాగండి. ప్లాస్టిక్ తీసుకొచ్చి ఇక్కడ వేస్ట్ చేయకండి. సిగరెట్లు తాగొద్దు, అర్థమవుతుందా. శుభ్రంగా రండి, ధ్యానం చేసుకోండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవడ తుప్పల్లోకి వెళ్ళిపోతే దారెట్టేసాడు ఎవడో. చూసారు దారి ఎలా ఉందో. రండి ఇదిగో కొండ చూసారా, చిన్న బొక్క పడింది. బొక్క అండి మరి కామెంట్ పెడతాను. బ్యాడ్ కామెంట్లు. బెజ్జం అనే బాబా ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా పిలుస్తారమ్మా. ఒక ఏరియాలో బొక్క అంటారా, ఒక ఏరియాలో బెజ్జం అంటారా, ఒక ఏరియా కర్ణం అంటారా. ఏరియాని బట్టి పిలుస్తారా, దానికోసం బ్యాడ్ కామెంట్లు పెట్టకండి. ఏంటంటే గుంటలో కొంచెం నీళ్ళు ఉన్నాయి కాబట్టి 2 కెమెరామెన్ గారు కొద్దిగా నీళ్ళు చూపిండి చూస్తారు. దానికోసం అని చెప్పేసి వాడాను. మా ఏరియాలో బెజ్జం అంటారు, కొన్ని ఏరియా బొక్క అంటారు. అర్థమైందా. దానికోసం మీరు బొక్కల కామెంట్లు పెట్టకండి. అది రెండు చూపిస్తాను మొత్తం. ఇదిగో పైపుల మీద వాటర్ వస్తాయి కదా, ఊడిపోయినాయి. చూసారా ఏమి లేవు. చూసారా ఎలా ఉందో. అందుకని వాటర్ కోసం చూడకండి. వచ్చేటప్పుడు ఇంటికంటే తెచ్చుకోండి వాటర్. చచ్చిపోతారా బాబు, లేకపోతే ఇప్పటికి నీళ్ళు పోళ్ళు అయిపోయినాయి. 2 లీటర్ బాటిల్ తెచ్చి తాగేసామా. కొనుక్కుందాం కొట్టుకోవడం అవ్వలేదు, దగ్గరను ఏ షాపు లేదు. అందుకని ఇంటికాని తెచ్చుకోండి. మొత్తం కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటనేది. కామెంట్ పెట్టండి బాబు. ప్లేస్ ఎలా ఉంది. పుల్ల రెగ్గాల చెట్టు ఇదిగో, కాయలు ఉన్నాయి, పుల్ల రెగ్గాలు ఉన్నాయి. పండలేదు ఇంకా, కాకపోతే చూడండి రబ్బకాయ. ఇగో కెమెరామెన్ గారు దగ్గరికి పెట్టండి. ఇక కాయలు చూసారా, పండలేదు ఇంకా, కాకపోతే ఇక కాయలు చూసారు కదా. రబ్బరి చెప్తాను మళ్ళీ తర్వాత ఎక్కడ కాయలు కామెంట్ పెడతారు. ఇది బాగా ఎక్కువైపోయింది ముందు. ఇగో కాయలు చూసారు కదా, ఏమడుతున్నాయా. అలా తినేయాలి. బా భలే ఉన్నారు బా పుల్లగా చిన్న. అబ్బో ఎవరు చేసింది, ఒకటే మిగిలింది. చూసారా అలా తినేసాను, మేక తినేసానా. చూసారా అలా ఉంటే మన వీడియోలు మరి అదిరిపోద్ది. ఇంకేమన్నా ఉంటే తిని చూపిస్తాను. అలా పిచ్చి తినేది అంటాను. అదే చూడండి ఎలా ఉంది చూడండి. మొత్తం అంతాను తిరగాలి, రౌండ్ తిరగాలి మొత్తం కూడా. చూడండి రా బాబా, అవ్వడిపోతున్నారు అలాంటి ఇంకా బోళ్ళు ఎక్కాలంటారు బాబా. వచ్చేప్పుడు వస్తాం, ఇప్పుడు చచ్చిపోయింది బాబా. ఎక్కడ కాలుపు, ఆయాసం, ఆరాటం అన్నీ కలిసిపోయి ఇదేమన్నా నాది కట్టేసింది. దయచేసి వర్షాకాలం రాకండి, ఎండకాలం రండి, లేదు చలికాలం రండి, లేదంటే జారిపోతాయి మొత్తం పచ్చగా నాచి కట్టేసింది అయ్యా. చూసారా ఎలా ఉందా.
ఎక్కువచ్చాను బాబు, నాయన 1000 మెట్లు ఎక్కాను బాబు దాదాపుగాను. ఇంకా ఉన్నాయి, ఎన్ని ఎక్కలు అర్థం కావట్లేదు. ఇటో దారుంది, ఇటో దారుంది. అంటే అమ్మ తొర్ర ఉందండి ఇక్కడ, అనే పెద్ద తొర్ర ఉందండి. రండి త్వర కవర్ చేద్దామండి, మనల్ని అదిరిపోద్ది. చూసారా తొర్ర ఎలా ఉందా, దూరతున్నాను త్వరలో. ఇప్పుడు కొండ పడిపోద్దాం అన్నమాట, పట్టుకుంటాను ఈ కొండని. చూసారా ఆపేస్తున్నాను చూసారా ఆపేస్తున్నాను. చూసారా ఎంత పోటీ పడండి, చూసారా ఆపేసాను. చూసారా ఎలా ఉందా త్వర అంతా, చూసారా ఎలా అద్భుతంగా ఉందా. ఎవరైనా చెక్కారో లేకపోతే ఆంధ్రాలో వచ్చింది తెలియదు, కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. దయచేసి చెప్తున్నాను ఏనండి, ఇగో ఈ దరిద్రపు కొట్టు రాతలు మాత్రం రాకండి. వచ్చి ఇలా ఇలా అడ్డమైన రాతలు, మీ లవర్ల పేర్లు, మీ పేర్లు అలాంటి మాత్రం దయచేసి చెక్కి, ఉన్నది మాత్రం పర్యావరణాన్ని సంరక్షించడం, పాడు చేయకూడదు. అలాంటి ఎక్కడ కూడా రాయకండి, దయచేసి రాయకండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రకృతి ఎలా ఉన్నదాన్ని ఎలా ఆస్వాదించాలి, కానీ మన పిచ్చి పిచ్చి రాతల వల్ల, మన పిచ్చి పిచ్చి చేష్టల వల్ల అనేది పాడు చేయకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా అవతల పక్కన కేసు చాలా ఉన్నాయి, మొత్తం చూపిస్తాను రండి. చూసారా ఈ కాయలు, ఏం కాయలు ఇటు పేరైతే నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇది మీకు కామెంట్ చేయండి. చెట్టు అంతా చూపిస్తాను. కాయలు చెట్టు అంటే కాయలు ఉన్నాయి. అదిగో అటు చూస్తున్నారంటే ఆ చెట్టుకు కూడా ఈ సేమ్ అయ్యే కాయలు ఉన్నాయి. అటు చూస్తున్నారంటే ఆ చెట్టు కూడా అయ్యే కాయలు ఉన్నాయి. పాలు కడుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఎలా చూపిండి, పాలు కడుతున్నాయి చూసారా, ఇక దగ్గర పెట్టి చూపిండి. కాయల్లో పాలు కడుతున్నాయి. సాధ్యమైనంత వరకు మీకు చూపించడం కోసం నేను పట్టున్నా, కానీ పాలు కడతాను తెలియదు. ఇలాంటి కాయలు కానీ దూరంగా ఉండండి. పాలు కారాలి, పాలు కనపడుతున్నాయండి, క్లారిటీ పాలు చూపిండి. కళ్ళలో పడినా కొంచెం ప్రమాదంగా ఉంటుంది అనమాట. ఏంటంటే మనకు తెలియదు కాబట్టి, అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి. దేనివల్ల దేని ఉపయోగం తెలియదు. అంటే భూమి మీద పనికిరాని చెట్టు అంటూ ఏది ఉండదు, కాకపోతే దీని యూజ్ అనేది మనకు తెలియదు. చూసారా కాయలని ఎలా ఉన్నాయి, బార్గేను పొడవగా ఎలా ఉన్నాయో. అమ్మా చూస్తున్నారు కదా ఈ కష్టాలు ఏంటి. చూసారా ఇక్కడ ఇంకొక ఏముంది, ఇక్కడ ఇంకొక ఏముంది అనమాట. చూడండి ఇది రకరకాల రంగులతో ఉంది. ఇది ఏ రంగు ఏంటో కూడా అర్థం కావట్లేదు. కామెంట్ చేయండి, ఇదే కలర్. బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, కామెంట్ చేయండి. చూసారా ఎలా ఉందో మొత్తం అంతా. వ్యూ అనేది అదిరిపోయింది. బ్లాక్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, దాన్ని ఏమంటారు పింక్ కలర్ ఉంది. ఇక ఇది చూసారా, ఇదొక కలర్, అదొక కలర్, అదొక కలర్, అదొక కలర్, రకరకాలుగా ఉంది. పైన చూసారా బొక్కడిపోయినట్టు ఎలా ఉందా. చూసారా ఇంకా మనకు ముందుకు ఇంకా బోల్డ్ ఉంది ఎక్కాల్సింది. చూడండి సరికొత్త ప్రపంచంలో తీసుకెళ్ళిపోతున్నాం మనం మిమ్మల్ని అందరినీ. సరికొత్త ప్రపంచంలోకి. దీనికోసం లైక్ అండి. రండి చూడండి, పైన చూడండి చాలా అద్భుతంగా ఉంది. పైన ఎలా ఉందో ఏం చూడలేదు, కానీ చూడంగానే మనసు అలా లాగేసింది మన పైకి. రండి రండి ఎలా ఉంది చూడండి, ఎరగ తీసేసింది పైన. మరి ఏమంటే ఏంటో తెలియదు కానీ అయ్యి బాబోయ్. రండి మనం అసలైన ప్లేస్కి వచ్చాం ఫ్రెండ్స్, అసలు సిసలైన ప్లేస్కి వచ్చాం. రండి చూసారు ఎలా ఉందా. అబ్బా ఇదే ఫ్రెండ్స్ చూసింది గూగుల్ మ్యాప్లో. గూగుల్ మ్యాప్లో చూసింది మొత్తం సాధించాం ఫ్రెండ్స్. మన కష్టానికి తగిన ఫలితం అంటే ఇదే. చూసారు ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఈ లొకేషన్ కోసం ఇంత కష్టపడి ఇంత దూరం మనం వచ్చాం, మొత్తానికి సాధించాం. బౌద్ధ స్తూపాలు, అప్పట్లో బౌద్ధ మతస్థులు కట్టిన స్తూపాలు అన్నమాట ఇవి. చూడండి గూగుల్ మ్యాప్లో చూపించింది గూగుల్ అని తల్లి కళావస ఉత్తరం అనమాట. చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడక్కడ మిస్ చేయమన్నమాట. చూడండి లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. మీరు అలా డౌన్లోడ్ చూస్తున్నారంటే అంతా ఊరేది. మనం సరిగ్గా కొండల మధ్యలో ఉన్నాం, కొండల మధ్యలో ఉందన్నమాట మొత్తం కూడా. చూస్తున్నారు కదా చూడండి, ఇదిగోండి ఎలా ఎంత పెద్దగా ఉన్నా చూసారా. దాదాపుగా ఒక 20 అడుగులు స్క్వేర్ రౌండ్ ఉంది, మొత్తం రౌండ్ ఉందన్నమాట. రౌండ్ సర్కిల్లో ఉంది మొత్తం అన్ని కూడా. కొంచెం పెద్దవి చిన్నవి అన్ని కలిపి ఉన్నాయి. ఇప్పుడు మనం పైకి వెళ్దాం రండి, మొత్తం అంతా చూపిస్తాను. ఎక్కడ మిస్ చేయొద్దు, ప్రతిదీ కూడా కవర్ చేస్తాం. చూసారా మొత్తం కొండ మీద, సాయంత పైన కొండ మీద కట్టారు మొత్తం అంతాను. రండి చూపిస్తాను రండి అంటాను. ఇక్కడ బోర్డు ఉంది, బోర్డు కూడా చూపిస్తాను మీకు. ఈ బోర్డు కూడా ఇటుకలతో నిర్మించిన వృత్తాకార స్తూప చైతన్యం. చూసారా బోర్డు ఇటుకలతో కట్టింది అనమాట మొత్తం అంతా కూడా. వృత్తాకార స్తూప చైత్యం అంట వీటి పేర్లు. చూసారు కదా వ్యూ అనేది అదిరిపోయింది మొత్తం అంతా కూడా. ఎరగ తీసేసింది అంతా. రండి పైన ఎలా చూపిస్తాను. అటు చూసుకుని కొండ వ్యూ అంతా ఎలా ఉంది చూడండి, అటు సైడ్ మొత్తం కూడా. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ అనేది. నిజంగా మనం 200 కిలోమీటర్స్ ప్రయాణం చేసి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున మాత్రానికి. చాలా అంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. కళ్ళు చెదిరిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా. లొకేషన్ అంతా చూస్తున్నారా ఎలా ఉందో. మన బ్యాక్ సైడ్ చూసారా, నేను చూపిస్తాను. ఎక్కడ మిస్ చేయకండి, ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. మిస్ చేశారంటే ఇంకా మేము దురదృష్టవంతులు ఉండరు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఇక్కడ ఎలా కట్టాలనిపించిందో ఒక ఆలోచన ఎలా వచ్చింది ఏంటి తెలియదు, కానీ లొకేషన్ అనేది చాలా అదిరిపోయింది అనమాట. ఇంత పైకి కట్టడాలంటే సాధారణమైన విషయం కాదనమాట.
చూస్తున్నారా? అప్పట్లోనే కట్టారు, అప్పట్లోనే కట్టడాలు అనమాట ఇవి. అంటే కొంచెం శిథిలావస్థకు వచ్చి ఈ కట్టడాలు అనేవి చాలా కాలమైంది కదా. మనకి లోపల చూసినామంటే అసలైన రౌండ్ స్తూపం ఉందన్నమాట. స్తూపం చూశారు కదా ఎలా ఉందో. ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. ఇంత కష్టపడి నేను వచ్చి ఇది చేస్తున్నందుకు మీరు కామెంట్ పెట్టి లైక్ వేసారంటే నాకు అనేది బూస్టప్ ఉండేది. చూసారు, ఇది పాలరాతి, ఇది పాలరాతి స్తూపం అనమాట. ఇది అంతా కూడా రండి చూపిస్తాను. మొత్తం పాలరాతి స్తూపమే, ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. చాలా అద్భుతంగా ఉంటుంది అంతా కూడా. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. ఇప్పుడులో కట్టిన ఫ్రెండ్స్ ఇది ఈ మన గౌతమ బుద్ధుడి నాటి కాలం నాటి అనమాట. ఆయన రాజు దగ్గర నుంచి మనకి బుద్ధిజంలోకి మారినప్పటి నుంచి కూడా ఆ టైంలో కట్టింది, ఈ మధ్యలో కాదు. ఎప్పుడో క్రీస్తు పూర్వం కట్టిన కట్టడాలు. చూసారా మనకి ఎక్కడి నుంచి చూస్తే వ్యూ అనేది ఎంత అద్భుతంగా కనబడుతుంది. మొత్తం అంతా చూడండి, మొత్తం కూడా కళ్ళు చెదిరిపోతాయి. కొండ వ్యూ కానీ ఆ వృత్తాకార స్తూపాల వ్యూ కానీ చాలా అందంగా ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మిస్ చేయకండి. చూడండి చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే కార్తీక మాసం టైం అనేది ప్రజలు అనేది చాలా ఎక్కువగా వస్తారంట. ఇప్పుడు అనేది కొంచెం తక్కువగా ఉన్నారు. చూడండి మనకి ఇదంతా చూపిస్తాను రండి. మొత్తం కూడా ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. చాలా బాగుంది అనమాట. వ్యూ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ డౌన్లో మొత్తం అంతా డౌన్ అంటే పెద్ద ఎక్కువ లేదు, మనకి ఒక 10 feet డౌన్ ఉంది అంతే. అంటే కింద మన చుట్టూ బార్డర్ ఇచ్చాడు అన్నమాట తిరగడానికి. ఏదో మెయింటెనెన్స్ వర్క్లో చేసుకోవడానికి బార్డర్ ఇచ్చారు. మనం ఏదో పడిపోకుండా కట్టడాలు అన్నీ కూడా అడ్డం పెట్టారు. మనకి ఎంతకనేది వెళ్ళే అవకాశం ఉండదు అనమాట. చాలా బాగుంది కట్టడాలు మాత్రం. ఎంత దూరం వచ్చినందుకు మనకి అది చూసారా, ఇదిగో ఇందట చూపించాం కదా, చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు. చూడండి గుత్తులుగా ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్ సెలవులు వచ్చినాయి అంటే వీటి కోసం పరిగెత్తేసే వాళ్ళం అనమాట. చేమ చింతకాయలకి వీటికి పరిగెత్తే వాళ్ళం. చూసారా ఎన్ని ఉన్నాయి కాయలు. ఇదిగో చూడండి ఎలా ఉన్నాయి. ఇదిగో చాలా బాగుంటాయి. చూసారా ఎప్పుడైనా తిన్నాను, మీరు ఎప్పుడైనా తిన్నుంటే మీ ఏరియాలో ఏమని పిలుస్తారో. మా ఏరియాలో అయితే పుల్లరెక్కాయలు అంటారు. మీ ఏరియాలో వీటి పేరు ఏంటి, మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి. చూడండి చూసారా చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట. అడవిలో కదా వాటర్ అయితే తక్కువ ఉంటాయి. చూడండి కొండ వ్యూ అంతా చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. కింద కూడా కోతకు గురి కాకుండా, ఏదైనా వర్షాకాలం వచ్చినప్పుడు కోతకు గురి కాకుండా మొత్తం అంతా కూడా బెడ్ అనేది వేయడం జరిగింది అనమాట. ఏంటంటే ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది దీనివల్ల. చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం అంతా వ్యూ. ఇంకా అవుట్ సైడ్ అనేది 2 గృహాలు కూడా ఉన్నాయి, 2-3 గృహాలు ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను రండి. మొత్తం అంతా ఎక్కడ మిస్ చేయొద్దు. వీటి కోసం వచ్చాం 200 kilometers నుంచి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్త చూసి సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. చూసారా గొంతు తడారిపోయి అక్కడికెళ్ళాక చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకు అవుట్ సైడ్ అనేది ఇంకో కేవ్ అని ఉంది. ఆ కేవ్ దగ్గరికి వెళ్ళి ఆ విజువల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అది మొత్తం అంతా ఏరియా ఫుల్ గా కవర్ చేద్దాం. చూడండి దూరంగా ఉంది, జూమ్ చేసి చూపిస్తాం. చూడండి అక్కడ కేవ్ అనేది రౌండ్ స్తూపం ఉంది. రౌండ్ స్తూపం దాటిన తర్వాత ఆ కేవ్ అనేది ఉందన్నమాట. చూపిస్తాం పదండి అక్కడికి వెళ్దాం. చూస్తున్నారు కదా మొత్తం అంతా వరకు మీకు చుట్టూ రౌండ్ తిప్పేసి మన పాలరాతి స్తూపం కూడా చూపించాను. ఒకసారి బ్యాక్ సైడ్ చూపిండి పాలరాతి స్తూపం. ఆ స్తూపం వ్యూ అంతా చూపించాను కదా, ఒకసారి మొత్తం వ్యూ అంతా చూపిస్తాను. చూడండి మొత్తం ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట మొత్తం కూడా. ఇప్పుడు మనం కింద దిగేస్తున్నాం, మొత్తం అంతా కవర్ చేసాము, ఆల్మోస్ట్ కవర్ చేసేసాము. మీరు అంతకుముందు ఎక్కడ ఎవరైనా వచ్చారంటే కామెంట్ పెట్టండి. మీరు వచ్చింది లేనిది, మీరు ఎన్నిసార్లు వచ్చారో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా, లేదు ఇక ముందు రావాలనుకుంటున్నారా, ఈ ప్లేస్ అనేది ఎలా ఉంది, మీకు అనేది నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ పెట్టండి. చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది అనమాట. ఈ ఏరియా లొకేషన్ అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా మిస్ చేయొద్దు, మీరు ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. మీరు అలాగ వచ్చి ఇంత దూరం వచ్చి కొండకి చూడాలని చూడలేరు. నేను ఇంత కష్టపడి వచ్చాను కదా, వచ్చి వీడియో చేస్తున్నందుకు మీరు చూసి ఓ లైక్ వేయటమే కదా. మీకు అక్కడ ఖర్చు అయ్యేది ఏం లేదనమాట. కొన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాలరా బాబు, ఎందుకు వేస్ట్ అనుకుంటారు కదా. ఓ లైక్ వేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా చూపాలన్నీ ఎలా ఉన్నాయో మొత్తం అంతా కూడా. బ్యాక్ సైడ్ మనం అక్కడికి అనేది వెళ్ళాలి. చూడండి మొత్తం చూడండి ఎలా ఉంది చూడండి. ఎక్కడ కూడా మిస్ చేయకండి అనమాట మొత్తం కూడా. ఇప్పుడు వరకు చూసారా ఫ్రెండ్స్, ఇది అంతా కూడా పార్ట్ 1 అనమాట. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. దాదాపుగా ఇప్పటికే 30 నిమిషాల దాకా వచ్చింది వీడియో అనేది. చూడాలన్నా కానీ మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకని ఇదంతా పార్ట్ 1లో పెడతాను. మనకు బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అది పార్ట్ 2 వీడియోలో చూస్తాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూడండి.
ప్రతి ఒక్కరు కూడా చెప్తాను, మరీ చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. మీకు గంట సింబల్ మోగించారంటే మన వీడియోస్ ప్రతి కూడా మీకు అందుబాటులో వస్తాయి అనమాట. ఇది పార్ట్ 1 గుర్తుపెట్టుకోండి, మిగతా మొత్తం కూడా పార్ట్ 2 కింద ఇస్తారు. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా మొత్తం పూర్తి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.